శ్రీ శోభకృతనామ సంవత్సరం హేమంత ఋతువు పుష్యమాసం ఉత్తరాయణం తేదీ 26/1/2024 శుక్రవారం. తిథి బహుళ పాఠ్యమి రాత్రి 1:20 వరకు. నక్షత్రం పుష్యమి ఉదయం 10:27 వరకు. వర్జ్యం రాత్రి 12:37 నుండి 2:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:49 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుండి 1:35 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. శుభ సమయం ఉదయం 9:45 నుండి 10:15 వరకు. మేషరాశి గృహ సమస్యల నుండి బయటపడతారు. స్నేహ ఒప్పందాలు బలపడతాయి. వృత్తి సంబంధమైన అభివృద్ధిలో ఆటంకాలు తొలగిపోతాయి. వెన్నునొప్పి బాధించే సూచనలు ఉన్నాయి. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. వృషభరాశి వివాదాలకు విభేదాలకు దూరంగా ఉండండి. నీలాపనిందలకు తావు లేకుండా ఉండటానికి ఈ సూచన చేయడం జరిగింది. ఆర్థిక సంబంధ వ్యవహారాలలో లోటుపాట్లు తప్పకపోవచ్చు. పిల్లలకి ద్రాక్ష పండును ఇవ్వండి. మిథున రాశి విపరీతమైన పని ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని చెడగొట్టవచ్చు. అకారణముగా ఒక మిత్రుడితో విరోధం రాకుండా ముందు జాగ్రత్త వహించండి. దైవానుగ్రహం అన్ని వేళలా అండగా ఉంటుంది. ఇష్టదేవతకు దానిమ్మకాయను నివేదించండి. కర్కాటక రాశి ధైర్యంతో తీసుకున్న ఒక నిర్ణయం సరికొత్త మలుపుకు దారితీస్తుంది. కనిపించని కృతజ్ఞత కొరకు ఎదురు చూసి నిరాశపడతారు. దైవ దర్శనం చేసుకుంటారు. అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. సింహరాశి మీ పరిజ్ఞానానికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారానికి ఉద్యోగానికి సంబంధించిన ఒక ఉపయోగకరమైన సమాచారాన్ని మీరు అందుకుంటారు. ఇష్టదేవతకు దానిమ్మకాయను నివేదించండి. కన్యారాశి మాట తొందరపాటు మిమ్మలను ఇబ్బందులకు గురిచేసే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. సంస్థలో మీ సహచరుల సౌజన్యంతో కలిసి కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. తులారాశి మీ తెలివితేటలు నైపుణ్యం ప్రదర్శించటానికి ఒక చక్కని అవకాశము మీ ముందుకు వస్తుంది. నేర్పుగా ఉపయోగించుకోండి. కొనుగోలు అమ్మకాల విషయాలలో జాగ్రత్తలు పాటించండి. పిల్లలకి ద్రాక్ష పండును ఇవ్వండి. వృశ్చిక రాశి ప్రశాంతంగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా లాభపడతారు. రహస్య శత్రువులు వెలుగులోకి వస్తారు. నరఘోష అధికంగా ఉంటుంది. శుభవార్త శ్రవణం చేస్తారు. ఇష్టదేవతకు దానిమ్మకాయను నివేదించండి. ధనస్సు రాశి ఇతరులను మెప్పించి మీ పనులు సానుకూలపరుచుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ఒక ఆహ్వానానికి ప్రకటనకు లేదా ఉత్తరానికి మీరు ప్రతిస్పందిస్తారు. తలపెట్టిన కార్యం జయమవుతుంది. అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. మకర రాశి కార్యాలయంలో నూతనోత్సాహంతో శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు. సాంకేతిక లోపాల వలన మీకు అందవలసిన సమాచారం సకాలంలో మీకు చేరకపోవచ్చు. గోశాలలో గరిక దానం చేయండి. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. కుంభరాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాల సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అజీర్తి బాధించే అవకాశముంది. ఒకానొక ప్రయాణం మీకు అనుకూలంగా మారుతుంది. శుభవార్త శ్రవణం చేస్తారు. పిల్లలకి ద్రాక్ష పండును ఇవ్వండి. మీనరాశి ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంటర్వ్యూలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఎదురు చూడని అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని నేర్పుగా ఉపయోగించుకోండి. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం